ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ చివరికి మాట మార్చాడు. దీంతో మనస్తాపానికి గురైన ఓ మైనర్ బాలిక తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. నారాయణపేట జిల్లా కేంద్రానికి కుదిపేస్తున్న ఈ విషాద ఘటన ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రేమ పేరుతో జరిగిన ఈ మోసం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. ఈ సంఘటనతో పట్టణంలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కురువా వీధిలో నివసించే ఆ బాలిక స్థానికంగా ఉన్న ఓ లేడీస్ కార్నర్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా రోజు దుకాణానికి వెళ్లే క్రమంలో ఫైజల్ అనే యువకుడు కన్ను ఆమెపై పడింది. ప్రేమ పేరుతో ఆమెను వెంబడించాడు, తన మాయ మాటలతో లోబర్చుకున్నాడు. కొంతకాలంగా వీరి ప్రేమ వ్యవహారం సాగుతోంది. అయితే పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఫైజల్ అసలు రంగు బయటపడింది. పెళ్లి చేసుకోవాలని ఆ బాలిక కోరగా అతడు ముఖం చాటేశాడు. గత ఆదివారం ఇదే విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పెళ్లికి తాను సిద్ధంగా లేనని ఫైజల్ తేల్చి చెప్పడంతో ఆ మైనర్ బాలిక తీవ్ర ఆవేదనకు గురైంది. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడు ఫైజల్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సిఐ శివశంకర్ ప్రకటించారు. ప్రవీణ్, ఈ ఘటనకు సంబంధించి మైనర్ బాలిక ఆత్మహత్య వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ప్రేమ పెళ్లి పేరుతోని మోసం జరిగిందా? జరిగింది మేడం. ఇక్కడ లవ్ జిహాద్ పేరు మీద అబ్బాయి ఇది వరకు ఇద్దరు అమ్మాయిల దగ్గర పరిచయాలు ఏర్పరచుకొని ఆ అమ్మాయిలను వాడుకున్నాడు. దాంతో పాటు ఇప్పుడు ఇంకో అమ్మాయిని ఎంబడి తిప్పుకున్నాడు మేడం. చాలా రోజుల నుంచి అమ్మాయిని ఎంబడి తిప్పుకుంటున్నాడు. ఈ అమ్మాయికి తండ్రి ఎవరు లేరు. అమ్మ చిన్న ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ఈ అమ్మాయి పని చేసుకుంటూ వాళ్ళని పోషిస్తుంది, ఇంటి వాళ్ళని పోషిస్తుంది. ఈ అమ్మాయి లేడీస్ కార్నర్ దగ్గర చాయ్ హోటల్ దగ్గర కూర్చొని డైలీ అమ్మాయి దగ్గర మాట్లాడుకుంటూ చేసుకుంటూ అమ్మాయిని ట్రాక్ చేసి, నీవు మా ముస్లిం మతంలో కలవండి, మేము పెళ్లి చేసుకోవడం లేదంటే మా ఇంట్లో ఒప్పుకోరాదని చెప్పి అమ్మాయికి చెప్పి మాయమాటలు చెప్పి నమ్మించుండు. ఆ అమ్మాయి ఇప్పుడు చేసుకో నేను చేసుకోను, మా ఇంట్లో మా అమ్మకు హెల్త్ బాగాలేదు, ఆ హెల్త్ మా అమ్మ చనిపోతుంది, ఇప్పుడు అయితే చేసుకోండి, మీరు ముస్లింల కలుస్తా చేస్తా అంటేనే మా ఇంట్లో ఒప్పుకుంటారు, అప్పటి వరకు ఒప్పుకోరు అదని చెప్పి అమ్మాయికి చెప్పి మాయమాటలు చెప్పిండు. అమ్మాయి నేను చనిపోతున్నాను, సూసైడ్ చేసుకుంటాను చెప్పినా కూడా పట్టించుకోలేదు. అబ్బాయి వచ్చిన వెంబడి ఆ అమ్మాయి మళ్ళీ ఇంటికి పిలిపించి నేను సూసైడ్ చేసుకుంటున్నా అంటే ఇంటికి వచ్చి చూసి అమ్మాయి సూసైడ్ చేసుకుని చూసి అక్కడ నుంచి పారిపోయిండు. పారిపోయి వేరే ఊరికి పారిపోవడం ట్రై చేస్తే మన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులందరూ వెంబడించారు, దొరకలేదు. పోలీసు శాఖ వారు వెంబడే ట్రాక్ చేసి అబ్బాయిని పట్టుకుని స్టేషన్ లో కూర్చోబెట్టారు మేడం. ఓకే, అయితే నారాయణపేటలో ప్రస్తుతం బంద్ కొనసాగుతుందా? నారాయణపేట విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరఫు నుంచి హిందూ సంఘాలు అన్ని, ఏబీవీపీ, బీకేఎస్, బీజేపీ అన్ని సంఘాలు మద్దతు ఇచ్చాయండి. నారాయణపేటలో సంపూర్ణ బంద్ జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు ఇప్పటి వరకు. ప్రతి ఒక్కరు వాళ్ళ ముస్లిమ్స్ షాప్స్ కూడా పూర్తి మద్దతుగా మాకు అందరూ షాప్స్ క్లోజ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఫుల్ బంద్ బాగానే జరుగుతుంది మేడం. ప్రవీణ్ గారు, బాలిక మరణానికి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది? లేదు మేడం, ఇప్పుడు మనము చట్టాల ప్రకారం ఎలాంటి చట్టాలు ఉపయోగించి వాడిని జైల్లో వేసి పెడతారో నిర్ణయం తీసుకోమని మేము పోలీస్ శాఖ వారికి, పోలీస్ వాళ్ళ పైన నమ్మకంతో మేము పెట్టేసినాం. లేదంటే ఈ ఉద్యమాన్ని మరీ ఉధృతం చేస్తాం, ఆయనకు శిక్ష పడకుంటే ఉద్యమాన్ని మరీ ఉధృతం చేస్తామని మేము డిమాండ్ చేశాం మేడం. అయితే ఈ ప్రేమ పేరుతో యువతులను మోసం చేసే ఘటనలు ఈ మధ్య చాలా కాలంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనలకు సంబంధించి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వాలంటారు? ఇలాంటి సంఘటనలు ఎవరికి తెలిసినా ఫస్ట్ నారాయణపేటలో కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఏ ఊరైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే ఇన్ఫర్మేషన్ పెద్దవాళ్ళకు చెప్పండి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కార్యకర్తలు వాళ్ళందరూ
ప్రతి ఊర్లో ఉంటారు. ఆ ఊర్లకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ లవ్ జిహాద్ జరగకుండా ప్రతి ఒక్కరు దీన్ని కాపాడతారు. ముందుగా ఇటువంటి ఎలాంటి ఆలోచన సంఘటనలు జరగకుండా ఉంటది. దయచేసి మీరు అమ్మాయిలు ఇలాంటిది మాయమాటలకు మోసపోకండి. ఇదంతా ట్రాప్. మీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకొని ముస్లిం మతంలోకి మార్చి మిమ్మల్ని దుబాయ్లకు అక్కడిక్కడ ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇవి లవ్ జిహాద్ పేరుతోటి ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు మాత్రం మీరు వెళ్ళకండి. ప్లీజ్ దయచేసి ఈ మాత్రము ఆలోచించండి. మిమ్మల్ని కని తెచ్చిన తల్లిదండ్రుల మాట ఒక్కసారి వినండి. ఇలాంటి వాళ్ళకు మోసపోకండి. ఏదో జిమ్ చేసి బాడీ పెంచి ముంగల కట్లు బైక్లు కట్టుకుంటూ చూస్తే అట్రాక్షన్ అయ్యి ఇటువంటి పనులు మాత్రం చేయకండి. జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్ కోసము మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము అందరం అండి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉంటారు, మీకు సపోర్ట్ గా ఉంటారు. దేశం మొత్తంలో మీకు ఎలాంటి జాగ్రత్తలు కావాలన్నా చేసాం. ఎలాంటి కార్యక్రమాలకు కూడా మేము తయారుగా ఉన్నాం మేము చేయడానికి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, లవ్ జిహాద్ లో భాగంగానే జరిగిందని ఆరోపిస్తున్నాయి. బాలిక మృతికి నిరసనగా ఇవాళ నారాయణపేట్ పట్టణ బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ లో భాగంగా ఉదయం ఆర్టీసీ డిపో ముందు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు బైఠాయించారు. బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత నాగూరావు నామాజీ, విహెచ్పీ నాయకులు శివకుమార్, మురళి భట్టతర్తో పాటు పలువురు కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినప్పటికీ పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటిస్తున్నాయి. ప్రస్తుతం నారాయణపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో పికెటింగ్ నిర్వహిస్తున్నారు. నిందితుడు ఫైజల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు సంఘాలు ఆందోళన బాటపట్టాయి. అతనిపై మైనర్ బాలిక ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని సెక్షన్లు కూడా చేర్చే అవకాశం కనిపిస్తోంది. బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి రోదనలు మిన్నంటాయి.